నెల్లూరులో ప్రైవేటు విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఉపాధ్యాయులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి విజయసాయిరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎంవి రామచంద్రారెడ్డి, సిటీ అభ్యర్థి ఖలీల్ అహ్మద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రైవేటు విద్యా సంస్థలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన సేవలను పలువురు నాయకులు వివరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుని మరోసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని వారు ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. విద్యా వ్యవస్థ భారతదేశంలో వచ్చినప్పుడు, మన స్వాతంత్రం వచ్చిన తర్వాత మన రాజ్యాంగం అమలుకి నోచుకున్నప్పుడు మొట్టమొదటిగా విద్య అన్నటువంటిది స్టేట్ లిస్టులో, రాష్ట్రాల లిస్టులో ఉన్నది. రాష్ట్రాల లిస్టులో నుంచి ఇది 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇది కంకరెంట్ లిస్టులోకి చేర్చబడింది అన్నటువంటిది మీ అందరికీ కూడా తెలుసుని అనుకోండి. ఎందువల్ల దీన్ని కంకరెంట్ లిస్టులోకి మార్చాల్సి వచ్చింది, దాని ఆవశ్యకత ఏంది అన్నటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఈ యొక్క విద్యా వ్యవస్థ ఇది 1976లో ఎలా దీన్ని కంకరెంట్లోకి లిస్టులోకి పంపించారని అంటే, అప్పట్లో 1976లో అత్యవసర పరిస్థితి నెలకొన్నది అన్నటువంటిది మీ అందరికీ కూడా తెలుసు. ఎమర్జెన్సీ డిక్లేర్ చేయడం జరిగింది. ఎమర్జెన్సీ టైంలో దీన్ని రాష్ట్ర సబ్జెక్టు నుంచి కంకరెంట్ లిస్టులోకి నెట్టడం జరిగింది. ఇక 5000 BC 5000 BCలోనే ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నటువంటిది మొదలైంది అన్నటువంటి విషయాన్ని నేను మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా, నా దృష్టికి తీసుకురావడం జరిగింది. మొట్టమొదటిది హెల్త్ కార్డ్స్ విషయంలో మీరు కానీ ఒక స్పష్టత కానీ ఇచ్చినట్లయితే, మనం ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే ఇది సాధ్యపడుతుంది అన్నటువంటి విషయంలో ఒక స్పష్టత ఇచ్చి, మీ యొక్క అసోసియేషన్ ద్వారా ఒక ర్యాంక్ ఏంది, ఇండియాలో ఉన్నటువంటి ర్యాంకింగ్లో మన ఆంధ్రప్రదేశ్ ఏ ర్యాంకులో ఉన్నాం, ఇది కంకరెంట్ లిస్టులోకి వచ్చిన తర్వాత ఈ యొక్క ప్రీ స్కూల్, స్కూల్, హయ్యర్ ఎడ్యుకేషన్, డాక్టరల్ స్టేజ్, ఈ స్టేజెస్లో మనం ఎలా అటు ప్రభుత్వ స్కూల్సు ఇటు ప్రైవేట్ స్కూల్సు రెండింటినీ కూడా మనం
అలౌ చేశాం. ఈరోజు పరిస్థితి ఏంటి అన్నటువంటి విషయం కూడా మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి తీసుకెళ్తామని మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. రెండవది హౌస్ సైట్స్ విషయంలో కూడా సాధ్యాసాధ్యాలని మీరే నిర్ణయించి గుర్తించి మీరు తగిన విధంగా ఎంతమంది టీచర్స్ అర్హులు, దానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అన్నటువంటిది మీరే నిర్ణయించి రిప్రజెంటేషన్ కానీ ఇచ్చినట్లయితే రెండో విషయాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి తీసుకెళ్తానని సభాముఖంగా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తీసుకొని వీటికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా రెక్టిఫై చేయించడం జరిగింది. ఇక నేను ఈ మధ్య కాలంలోనే వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కావడం, జిల్లా అధ్యక్షుడు అయిన తర్వాత మొట్టమొదటి బలం విజయసాయి రెడ్డి అన్నని ఇక్కడ ఎంపీ క్యాండిడేట్గా మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం. మీ అందరికీ తెలిసి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం గురించి. ఓటింగ్ రప్పించడంలో మొదట సక్సెస్ కావడం, ఆ తర్వాత ఎప్పుడూ కూడా ఎమ్మెల్సీగా యూటీఎఫ్ మాత్రమే గెలుస్తున్నటువంటి స్థానంలో మొట్టమొదటిసారిగా నేను మీ అందరి ఆశీస్సులతో ఎమ్మెల్సీగా గెలిచిన మొదటి రోజు నుంచి కూడా నేను ఏదైతే మేనిఫెస్టోలో పెట్టుకున్నామో ఆ పాయింట్స్ అన్నింటి గురించి మినిస్టర్ గారి దగ్గర కానీ సీఎం గారి దగ్గరికి కానీ వెళ్ళి వాటన్నిటిని సాల్వ్ చేయించడంలో ఫుల్ టైమ్గానే పనిచేశాను. ఎప్పుడు కూడా ఒక్కరోజు కూడా నేను వేరే పనే పెట్టుకోలేదు. కంప్లీట్గా ఎమ్మెల్సీగా నేను చేసినటువంటి ప్రామిసెస్ గురించి తిరగడంలో వాటిల్లో చాలా వరకు సక్సెస్ కావడం కూడా జరిగింది. ప్రధానంగా కరెస్పాండెంట్స్ అందరూ కూడా 3 years ఒకసారి రెన్యువల్ సిస్టమ్ మీద బాధపడతా ఉండేవాళ్ళు, దాన్ని క్లియర్ చేయించడం కానీ, అలానే ఈ పర్మిషన్ తప్పించడంలో అంటే గతంలో 3 సంవత్సరాలు ఉన్న వాటిని కూడా ఆటోమేటిక్గా 8 years తీసుకురావడం, అలానే ఫీజు రియంబర్స్మెంట్ గురించి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని రెక్టిఫై చేయించడం కానీ, ఇలా అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ని సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి సాల్వ్ చేయించడం జరిగింది. ప్రధానంగా టీచర్స్కి వచ్చేటప్పటికి హెల్త్ కార్డ్స్, టీచర్స్కి సంబంధించి హెల్త్ కార్డ్స్, హౌస్ సైట్స్ ఇవి కూడా మొదటి నుంచి కూడా మనం చెప్తూనే వచ్చాము, దాన్ని కూడా చేయిస్తామని. అయితే ఈ హెల్త్ కార్డ్స్ ఆల్రెడీ అందరికీ కూడా ఆరోగ్యశ్రీ కార్డ్స్ ఉన్నాయి. మరి ఆరోగ్యశ్రీ కార్డ్స్కి హెల్త్ కార్డ్స్కి అదనంగా వచ్చే బెనిఫిట్స్ ఏంటి అని చెప్పి ప్రతి దగ్గర కూడా అడుగుతూ ఉన్నారు. దాని మీద ఒక మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.